ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. రౌడీలు గోండాల వల్ల కాదు, సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేల నుంచి రక్షణ కరువైంది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే కీచకుడుగా మారుతాడోననే భయం రాష్ట్ర ప్రజల్ని, మరి ముఖ్యంగా మహిళల్ని పట్టి పీడిస్తోంది. తాజాగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ రాసలీలల వీడియో ఏపీలో సంచలనంగా మారింది. అధికార మదంతో టీడీపీ ఎమ్మెల్యేలు కీచకులుగా మారిపోతున్నారు. వరుసగా బయటపడుతున్న వారి దుశ్చర్యలు రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వ్యవహారం ఇప్పుడు స్టేట్లో రచ్చ అవుతోంది. తన సొంత నియోజకవర్గానికి చెందిన ఒక మహిళకు వీడియో కాల్ చేసి ఆయన ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. నోటితో రకరకాల ఎక్స్ప్రెషన్స్ చేస్తూ ఆయన వెకిలి చేష్టలు చేశారు. సదరు బాధిత మహిళ రైల్లో ప్రయాణిస్తూ ఉండగా పక్కన కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు ఉంటారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎమ్మెల్యే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ వీడియో బయటకు రావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల దురాగతం గురించి రాష్ట్ర ప్రజలు మరోసారి చర్చించుకుంటున్నారు. ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఒక ప్రతినిధిగా ఉండి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ఆయన మాట అంటే వేదం, ఆయన వస్తేనే ఎంత విలువ ఉంటుందో ఈరోజు ఆ విలువ పోగొట్టుకున్నారు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు నజీర్ గారు. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేలే కీచకులుగా మారిపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం పట్టడం లేదు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి మారకపోవటం, అది కూడా సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచే ఇలాంటి వేధింపుల పర్వం కొనసాగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి ఆర్కే రోజాపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీనిపై బాధితురాలు రోజా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అంతకుముందు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అక్కడి మహిళా తహసీల్దార్గా పనిచేస్తున్న వై విజయలక్ష్మికి అర్ధరాత్రి సమయంలో కాల్స్ చేస్తూ మెసేజ్లు పెడుతూ వేధించారు. చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసి ఆపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను బెదిరించి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వేధింపులు తాళలేక ఇటీవలే ఒక మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో అక్కడి తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకొని లాగిపడేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా క్రిమినల్స్ ఉన్నారని సాక్షాత్తు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదికే తేల్చి చెప్పింది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలో కూడా లేనంత మంది క్రిమినల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి దారుణమైన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో ఉండటం వల్లనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.